హలో అండి, మా పేషెంట్స్ చాలామంది అడుగుతున్నారు, ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యాక నార్మల్ డెలివరీ చేయించుకోవచ్చా లేదా సి సెక్షన్ కంపల్సరీ చేయించుకోవాలా మేడం అని. ఈ టాపిక్ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను డాక్టర్ స్వప్న, ఐవీఎఫ్ కన్సల్టెంట్ ఎట్ హేగ్డే ఫర్టిలిటీ. ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ చేయించుకోవచ్చు, కానీ దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఎవరైతే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా ఐవీఎఫ్ కన్సీవ్ అయ్యారో, అంటే సింగిల్ బేబీ ఉందో, వాళ్ళు మాత్రమే నార్మల్ డెలివరీ చేయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ట్విన్స్ అయితే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళలో బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది, డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి, థైరాయిడ్ ఇష్యూలు ఉంటాయి. అందుకని సి సెక్షన్ చేయించుకోవడం ప్రిఫరబుల్. కానీ ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా బేబీ గ్రోత్ నార్మల్గా ఉండి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ నార్మల్గా ఉండి, లేబర్ ప్రోగ్రెసివ్ కూడా మంచిగా ఉంటే మనం నార్మల్ డెలివరీకి ప్రిఫర్ చేయొచ్చు. నార్మల్గా అయితే ఐవీఎఫ్ అయిన తర్వాత 3 months తర్వాత మేము గైనకాలజిస్ట్కి రిఫర్ చేస్తామండి. వాళ్ళు మీ బ్లడ్ టెస్ట్లు, మళ్ళీ మీ ఫీటస్ యొక్క స్కానింగ్స్ రిపీటెడ్గా 9 months స్కాన్స్ చూస్తారు. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫీటల్ డాప్లర్ ఉంటుంది 9th monthలో. అందులో బేబీ వెయిట్, ఉమ్మనీరు, మళ్ళీ బేబీకి బ్లడ్ ఫ్లో అవన్నీ నార్మల్గా ఉండి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటే మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ దగ్గరలోని గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.